అందరికీ నమస్కారం. గురజాల నియోజకవర్గం దాచపల్లి మండలం తంగెడ గ్రామంలో దివ్యాంగులైన షేక్ నబీ, తాండా జానీ బాషా షాపులపై వైసీపీ శ్రేణులు బాంబులు వేసి తగలబెట్టారు. ఓడిపోతానని భయంతో వైసీపీ నాయకులు కాసు మహేష్ రెడ్డి అనుచరులు తంగెడ గ్రామంలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడి విధ్వంసం సృష్టించారు. ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన దివ్యాంగులైన షేక్ నబీ, తాండా జానీ బాషా షాపులపై బాంబులు వేసి తగలబెట్టడంతో షాపులు కాలిపోయాయి. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ మాజీ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ధ్వంసమైన షాపులను పరిశీలించి వారిద్దరికీ ధైర్యం చెప్పి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. బంధన్ బ్యాంకులో రూపాయలు తీసుకున్నాం. సామాన్ మొత్తం పెట్టినారు. కొట్లో టైర్లు, బైక్ టైర్లు, సైకిల్ టైర్లు, సైకిల్ ట్యూబ్లు ఇవన్నీ మొత్తం షాప్లో అయితే మొత్తం సామాన్ ఉంటాయి. నాకు ఇప్పుడు ఇన్వర్టర్ బ్యాటరీ, ఛార్జింగ్ పెడతారు, బ్యాటరీలు కూడా తీసుకున్నాం. అన్ని కలిపోయింది. అన్ని రాలబడుతుంది. ఎంత స్టాక్ ఉంది? మొత్తం 6 లక్షలు 7 లక్షలు 6 లక్షల స్టాక్. అప్పుడే లోన్ తీసుకున్నాండి. వాళ్ళలో మన షాప్ కూడా తగ్గింది. అంటే నువ్వు పార్టీ పార్టీ టీడీపీ ఇది పదవి చెప్పు. వికలాంగుల అధ్యక్షుడు మన విభిన్న ప్రజావంతుల మండల అధ్యక్షుడు. మండల అధ్యక్షుడు ఏడవలసి నేను ఏమి కార్యక్రమాలు ఏమి చేయను. మామూలుగా మన ఆవిడ పరిస్థితి మన మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే వెనకాల వీడియో నా పోతాం అనుకుంటే పోయి నువ్వు కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ కాపీ నాకు పంపించు. ఏమా ఈరోజు ఇస్తావా? ఈరోజు ఇచ్చేసి నాకు ఒక వాట్సాప్ చేస్తే అందరికీ నమస్కారం. చూశారు కదా ఇద్దరు దివ్యాంగులు. వీళ్ళ జీవనోపాధికి మేము ఎవరి మీద ఆధారపడకూడదు. మేము మా సొంతగా వ్యాపారం చేసుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పేసి వారు ఈ షాపుని నడుపుకుంటూ నడవలేని స్థితిలో క్రికెట్లు అయినప్పటికీ కూడా నేను నా యొక్క వైకల్యాన్ని అభివృద్ధి చేసి ప్రధానంగా సైకిల్ షాపు, ఈ సైకిల్ షాపు స్పేర్ పార్ట్స్ కావచ్చు, సైకిల్కి సంబంధించిన వాటన్నింటినీ కూడా అమ్ముకొని అదేవిధంగా రిపేర్లు చేయడం కానీ ఇవన్నీ చేస్తాను. ఈ మధ్యన బ్యాంకుల్లో కూడా 2 బ్యాంకుల్లో కూడా అప్పులు వస్తున్నాడు. అదేవిధంగా ఆ డబ్బులు సరిపోవాలని కూడా ప్రైవేటు వాళ్ళతో కూడా డబ్బులు తీసుకొని ఉద్యోగం సాగిస్తున్నాడు. ఇందులో తెలుగుదేశం పార్టీ విభాగం విభిన్న ప్రతిభావంతుల విభాగంలో మండల పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు చూడండి, కనీసం మానవత్వం లేకుండా అతను షాపుని ఏ విధంగా కాల్చారు చూడండి. కానీ ఇద్దరు కూడా మైనారిటీ సోదరులు ఆలోచించండి ఏం చేశారు నేను పాపం. వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఉంటారు తప్ప ఎవరికి ప్రజాస్వామ్యం ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు ఉంటారు. అదంత మాత్రమే ఈ విధంగా దహనకాండ చేస్తారు. మీరు ఏ విధంగా సాధించారో కనీసం ఇతను నడిచే మోటార్ వాహనం కూడా రిపేర్ వస్తే పక్క షాపులో ఇచ్చాడు. ఆ షాపులో తగలబెట్టేసారు. అందుకే జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్న కలెక్టర్ గారు ఆలోచించండి. వీరికి ఏ విధంగా నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మీరు వెంటనే ఎలక్షన్ కమిషన్ తీసుకుపోయేదని ఈ ఇరువురికి న్యాయం చేయాలి. లేనట్టయితే ఇది ఎంత అన్యాయం అంటే వాడు రోడ్డు మీద పడిపోయారు ఆల్రెడీ. కాబట్టి మీరు వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసి వాళ్ళు మీరు అవసరమైతే కలెక్టర్ గారు మీరు విజిట్ చేయండి, మీరు చూడండి, వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి. ఒకవేళ మీరు న్యాయం చేయకపోయినా కూడా పర్లేదు, రేపు జూన్ 4వ తారీఖున ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వీరి ఇరువురిని చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్తాను. స్థానిక ఎమ్మెల్యే గారు ఎర్రపల్లి శ్రీనివాసరావు గారు అవుతారు. వారితో పాటు తీసుకుపోయేసి తప్పనిసరిగా వీరికి న్యాయం చేయాలి. ఇతను పేదోడే, అతను కొనుగోలు నుంచి పెట్టుకొని అయితే ఆ ఇల్లు
బతుకుదెరువు ఇదే కదా జీవనం. ఇంకా జీవనం ఆధారం అదే. ఈ అబ్బాయి కంటే ఫ్యామిలీ ఉంది. జీవనం అదే, ఇతనికైనా జీవనం అదే. జీవనం అదే, ఇద్దరు పేదోళ్ళే. సరే ఇప్పుడు కదా కంప్లైంట్ ఒకటి ఇవ్వండి రండి మరి. కంప్లైంట్ ఇచ్చేసి మీరు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేస్తే కూడా సార్ ఈ అబ్బాయి కూడా